ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వర్ష. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పు. ఇంట్లో ఉన్న జంతువులు కాక బయట ఉన్న జంతువులు. ఈ గణేశుడు మా గల్లీ గణేశుడు అనమాట. ఎంత బాగుంది చూడండి. నేను సూపర్ పోతున్నాను. బాయ్, మేమందరం పోతున్నాం సూపర్కి. నేను కూడా వెళ్తున్నాను సూపర్కి. టికెట్ కౌంటర్ దగ్గర ఎంత పబ్లిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈయన పెద్ద తెలుగు బంటి. ఇక్కడ వచ్చేసి కొండముచ్చ అంటే ఇంకా కోతి. ఎన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే, అన్ని టైప్స్. కొండముచ్చ ఇది కూడా కొండముచ్చ అంట ఫ్రెండ్స్. కానీ కొండముచ్చలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇదేమో సేమ్ మంకీ లాగా ఉంది కానీ మంకీ కాదంట. ఫిషెస్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ కంపెనీల ఫిషెస్. స్క్వైరల్ మంకీ అంట ఇది. క్యాట్ ఫ్రెండ్స్, సేమ్ టైగర్ లాగానే ఉంది క్యాట్ అయితే. ఇక్కడ వచ్చేసి జంగల్ క్యాట్ అంట. క్యాట్లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చిన్నమ్మా కాళ్ళు వస్తున్నాయా? ఇప్పుడేం వస్తలేవా? కోతి పిల్ల. ఒకసారి టైగర్ సౌండ్ వినండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా వస్తుందో ఇది. దాని సౌండ్ చూడ ఒకసారి ఎట్లా వస్తుందో. చిన్నారి టైగర్ చిన్ను. టైగర్ ఎట్లుంది మోనికా? శాన్వి, టైగర్ ఎట్లా అంటుంది? ఎట్లా అంటుంది? ఇక్కడ వచ్చేసి గుంట నక్కలంట ఫ్రెండ్స్. ఎన్ని గానం ఉన్నాయి చూడండి అక్కడ. అవి వెదర్ చూడండి ఎట్లుందో అక్కడ. ఇక్కడ వచ్చేసి టైగర్ ఎంత బక్కగా ఉన్నాయి అవి చూడండి. సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా షాకింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కెమెరా పిల్లలు నా పని ఏం చేస్తాం. ఏమేం చిన్నారి? అవునా? ఇప్పుడు ఇక్కడ టైగర్ ఉందంట. టైగర్ ఎక్కడున్నావో కనిపించిందా ఫ్రెండ్స్? టైగర్ ఆ టైగర్ పేరు బెంగాల్ టైగర్ అంట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వచ్చేసి డీర్స్ ఫ్రెండ్స్. జింకలు, దాని కొమ్మలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి. అవే ఎక్కువ కనిపిస్తున్నాయి, డీర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ. ఇక్కడ ఆ వాచ్మెన్ అడుగుతున్నాను అనమాట, ఎక్కడ రూట్, ఇక్కడ వెళ్తే ఎక్కడ పోవచ్చు, ఇక్కడ పోతే ఎక్కడ పోవచ్చు అని. ఫోటోగ్రఫీ ఫొటోస్ తీస్తుంది. సూపర్కి ఎట్లుంది? సూపర్. ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్. కాళ్ళు వస్తున్నాయి అప్పుడే? ఏం వస్తలేవు. అక్కడ పోతే ఏనుగు సఫారీ 2 ఉన్నాయంట. ఇక్కడ పోతేనేమో అన్ని ఉన్నాయంట. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారంట. లేదు ఇంకా చిన్నాడు. దాని కొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప ఎంత మంచి నడుస్తుందో రైలు పట్టాల మీద. ఆమె అసలు మోడల్ అయిపోయింది. ఆమె స్పెట్స్, ఆమె షూస్, ఆమె డ్రెస్. ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్. చిన్న
ఏ చిన్ను చిన్నాడు చిన్నాడు ఏడికి వచ్చినావు నువ్వు జూ పార్క్ వచ్చినావా చిన్నారి వెళ్ళిపోయి చిన్నారి దాని మీద మొత్తం గడ్డి ఉంది. అక్కడ ఎలిఫెంట్ ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ ఎంత మంచిగా ఉంది చూడండి. దాని మీద మొత్తం గడ్డి వేసేసుకుంది. అక్కడ మొత్తం 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆ ఎలిఫెంట్ వాటర్ ఎట్లా తాగుతుందో. మా చిన్న పాప ఆ ఎలిఫెంట్ చూసి ఎంత సంతోషపడుతుంది. అక్కడ నుంచి రమ్మంటే అస్సలు వస్తలేదు. అసలు అనిపించింది నడు 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 ఇంకా నడు. చిన్నడు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బేటా బాయ్ చెప్పు బాయ్. చిన్నాడు ఇక్కడ చూడండి లాయన్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడు. 2 అవి ఎంతమంది లేపినా కూడా అవి లేస్తలేవు, అట్లనే కూర్చున్నాయి. అవి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. దాకో దాకో పీక వచ్చి కొద్ది పీక. చిన్నారి ఎట్లుంది టైగర్? పోతావా నువ్వు వాళ్ళకి? నిన్ను తినేస్తుంది. హిప్పోపొటమస్ అది లేస్తలేదు, అసలు లేస్తలేదు. ఎంతసేపు నుంచి దాన్ని చూస్తున్నా కానీ లేస్తలేదు. నా పేరు పిలవగానే లేస్తుందంట ఫ్రెండ్స్. నా పేరు పిలవగానే లేస్తలేదు. అది ట్రై చేద్దాము. నువ్వు నీకు స్పెట్స్, నీ వాటర్ బాటిల్ సూపర్ ఉన్నావు. హీరోయిన్వా నువ్వు? హీరో హాయ్. మా అమ్మమ్మ డాన్స్ ఆడుతుంది. చిన్నమ్మ పాప్కార్న్స్ బాగున్నాయా? మా చిన్నోడు చూడు. ఓయ్ చిన్ను, ఓయ్ నీకే. అమ్మమ్మ బాగుందా దేవడా? చిన్న రేపు తింటున్నావు? బాగుంది ఐస్ క్రీమ్. ఏం తింటున్నావు? ఆకలి అవుతుందని మా మౌనిక రప్పం ఎక్కుతుంది. మా చెల్లె మా చిన్నుని ఆడిపిస్తుంది. కొద్దిసేపు ఆడిపి అంటే ఆడిపించింది. అయితే ఇది ఫుడ్ కౌంటర్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ. ఆ రోజు సండే. అయితే మాది సడన్ ప్లాన్ అనమాట ఫ్రెండ్స్. జూ పార్క్ వెళ్ళాక చాలా అవుతుంది. మా పెద్ద పాప కొంచెం పెద్దగా అయింది. కొంచెం జూ పార్క్ తీసుకెళ్తే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్ అవుతుందని జూ పార్క్ వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే మా మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మేము ఇంటి దగ్గర ఏమో వండుకొని తీసుకెళ్ళలేము. వండుకొని తీసుకెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ చెట్లలో తింటుంటే మస్తు అనిపిస్తుంది. కానీ ఇంకా టైం లేదని ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పికాక్ ఎంత మంచిగా ఉందో. అది చిన్న చిన్నగా ఇప్పుకుంటుంది. ఆ గ్రీనరీ, ఆ పికాక్ ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చూసిన పికాక్ని అయితే, చూడలేదు ఇప్పటి వరకు అయితే. అక్కడ ఎక్కువ శాతం అయితే డీర్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ డీర్సే కనిపిస్తున్నాయి మాకైతే. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది. మేము, మమ్మీ వాళ్ళము, పిన్ని వాళ్ళము, అమ్మమ్మ, మస్తు అనిపించింది ఫ్రెండ్స్. మస్తు ఎంజాయ్ చేసినాం.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని లోపల ఏముందేమో అనుకున్నాం కానీ చూసేసరికి బొక్కలు ఉన్నాయి ఇలా. ఆ బొక్కలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అంత పెద్దగా ఉన్నాయి, సేమ్ రాళ్ళలాగా ఉన్నాయి. అవి క్యాంబిల్ బొక్కలు, ఇంకేమేం బొక్కలు ఉన్నాయో ఏమో అర్థం కాలే మాకు. అంత పెద్దగా ఉంటాయి ఆ ఫ్రెండ్స్ బొక్కలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఆ బొక్కలు అంత పెద్దగా ఉండడము. ఇదైతే క్యాంబిల్ బొక్కలాగానే అనిపిస్తుంది కానీ మరి ఏందో ఏమో అది. మంచిగా గ్లాసులలో పెట్టి అవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరే. చూస్తున్నారా ఫ్రెండ్స్, అవి ఎంత పెద్దగా ఉన్నాయో రా, సేమ్ రాళ్ళలాగానే అనిపిస్తున్నాయి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉందో అంత. ఇంకా అవి చూసిన తర్వాత ఇంకా మెల్లగా బయటకి ఎగ్జిట్ అయిపోయినాము. ఎగ్జిట్ అయిపోయినాక బయట ఆ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో, గ్రీనరీ. ఆ రోజు మాత్రం వెదర్ అయితే కూల్గానే ఉంది, మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముసలిలు ఎన్ని గానం ఉన్నాయంటే అన్ని గానం ఉన్నాయి అక్కడ. అమ్మ అవి చూస్తే మాత్రం మస్తు భయమైంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడు ఆ చిన్న ఇక్కడ చిన్న చిన్న చూడు, ఇక్కడ చిన్నది ఏముందా, క్రొకడైల్ ఎట్లుంది అది? పెద్ద ఉందా చిన్న ఉందా? కానీ ఫ్రెండ్స్ జూ పార్క్ అంటాం కానీ తిరగలేక కాలే మస్తు నొప్పులేసాయి ఫ్రెండ్స్. ఏం జూనికి పోతున్నాం ఇప్పుడు? చెప్పు. స్నేక్స్ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ స్నేక్స్ చూడడానికి కూడా టికెట్. చిన్నపిల్లలకైతే 10 రూపీస్, పెద్దోళ్ళకైతే 30 రూపీస్ అంట. చూడండి బయట స్నేక్స్కి ఎంత మంచిగా డెకరేట్ చేసారో. అయితే అక్కడ స్నేక్స్ చాలానే ఉన్నాయి కానీ వీడియో తీయాలంటే మస్తు భయమైంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియోస్ తీసి కొన్ని వీడియోస్ పెట్టిన. ఇక్కడ మా పాప చెప్తుంది, డాడీ నేను స్పెక్స్ పెట్టుకున్నా కదా, నువ్వు స్పెక్స్ పెట్టుకో, చూద్దాం ఎట్లుంటాం మన ఇద్దరం అని వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట. కానీ మస్తు అలసిపోయినాయి ఫ్రెండ్స్, జూ పార్క్ మొత్తం తిరిగి మస్తు అలసిపోయినాయి. మేమేమో కానీ మా మమ్మీకి అయితే మస్తు కాలు నొప్పి అయింది. మా చిన్నోడిని ఎత్తుకుంది. మా చిన్నోడు నా దగ్గరకు అస్సలు రావట్లేడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది 50 రూపీస్ పెట్టి తీసుకున్నాం కానీ వాళ్ళ ముంగడైతే మంచిగా బెలూన్స్ వచ్చినాయి కానీ ఇంటికి రాగానే ఒక్క బెలూన్ కూడా వస్తలేదు దాంతో. అదేందో మా ఫ్రెండ్స్ అర్థమే కాలేదు అదేందో. ఫ్రెండ్స్ చూసారు కదా మేము జూ పార్క్ లో ఎంత ఎంజాయ్ చేసామో, ఎంత కష్టపడ్డామో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.